Please like and subscribe to my channel and click the bell icon. You get video updates. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కృష్ణ. ఈ సెషన్లో మనం వుడ్ హ్యావ్ బీన్ తర్వాత ప్రజెంట్ పార్టిసిపుల్ వస్తే ఎలా యూజ్ చేయాలి, హిందీలో మనకి ఈ సెంటెన్స్ ఎలా ఉంటాయి అనేది ఈ సెషన్లో నేర్చుకోబోతున్నాం. ఇక్కడ ఈ సెంటెన్స్ సంబంధించి తారహా హోతా చేస్తూ ఉండేవాడు, తీరహి హోతి చేస్తూ ఉండేది, తేరహే హోతే చేస్తూ ఉండేవారు. ఈ విధంగా మనం ఈ సెంటెన్స్ని మాట్లాడవలసి ఉంటుంది. ఈ సెంటెన్స్ అనేవి పాస్ట్ టెన్స్ సంబంధించినవి, అంటే జరిగిపోయిన విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. కండిషనల్ సెంటెన్స్ గాను అలాగే ఇమాజినరీ సెంటెన్స్ గాను మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే ఇక్కడ ఒక పని ఇలా జరిగి ఉండకపోతే అలా చేస్తూ ఉండేవారు. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ సెంటెన్స్ తీసుకున్నట్లయితే, నేను అతనికి మొబైల్ ఇవ్వకపోయి ఉంటే లేదా ఇవ్వకపోతే అతని మొబైల్ వెతుకుతూ ఉండేవాడు. అంటే ఇక్కడ నేను మొబైల్ అతనికి ఇచ్చేశాను, అతను మొబైల్ ఎతకడం లేదు. ఒకవేళ నేను ఇవ్వకపోయి ఉంటే అతను మొబైల్ వెతుకుతూ ఉండేవాడు. అగర్ మేనే ఉసే మొబైల్ నహీ దియా హోతా తో వెహ్ మొబైల్ ఢూంఢ్ రహా హోతా. అగర్ అంటే ఒకవేళ, మేనే ఉసే నేను అతనికి, మొబైల్ నహీ దియా హోతా తో మొబైల్ ఇవ్వకపోయి ఉంటే, వెహ్ అతను, మొబైల్ ఢూంఢ్ రహా హోతా మొబైలు వెతుకుతూ ఉండేవాడు. ఈ సెంటెన్స్లో వెహ్ మొబైల్ ఢూంఢ్ రహా హోతా అంటే మొబైలు వెతుకుతూ ఉండేవాడు. వెతకడం లేదు, వెతకడు, వెతుకుతూ ఉండేవాడు మనం ఊహిస్తున్నాము. ఒకవేళ అక్కడ ఈ సెంటెన్స్లో వెహ్ మొబైల్ ఢూంఢ్ రహా హోగా యాడ్ చేసినట్టయితే ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. అంటే మొబైల్ వెతుకుతూ ఉంటాడు, భవిష్యత్తులో ఆ పని చేస్తాడు. ఇది ఒక ఇమేజినరీ సెంటెన్స్ కనుక మనం ఎండింగ్లో హోతా, హోతి, హోతే ఇలా సబ్జెక్ట్ని అనుసరించి చేంజ్ చేసి మాట్లాడవలసి ఉంటుంది. ఈ సెంటెన్స్లో గమనించినట్టయితే అతను మొబైల్ వెతుకుతూ ఉండేవాడు, అతను కాకుండా ఆమె తీసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ గమనించినట్టయితే ఎండింగ్లో వెహ్ మొబైల్ ఢూంఢ్ రహీ హోతి అంటే వెతుకుతూ ఉండేది. అలాగే ఇక్కడ మనం వారు తీసుకున్నట్లయితే వే మొబైల్ ఢూంఢ్ రహే హోతే అంటే వెతుకుతూ ఉండేవారు. అలాగే ఇక్కడ మనం లాస్ట్ సెంటెన్స్ చూసినట్టయితే, అగర్ తుమ్నే ఉసే మొబైల్ నహీ దియా హోతా తో వెహ్ మొబైల్ కి తలాష్ మే హోతా అంటే మొబైల్ వెతకడంలో ఉండేవాడు. ఇక్కడ ఈ సెంటెన్స్లో మనం తుమ్ అనే సబ్జెక్ట్ని తీసుకుని యూజ్ చేసాం. అగర్ తుమ్నే ఉసే మొబైల్ నహీ దియా హోతాతో మీరు మొబైల్ ఇవ్వకపోయి ఉంటే, ఒకవేళ నేను ఇవ్వకపోయి ఉంటే అగర్ మేనే ఉసే మొబైల్ నహీ దియా హోతాతో ఈ విధంగా సబ్జెక్ట్ అనేది చేంజ్ చేసి మాట్లాడవచ్చు. నెక్స్ట్ సెంటెన్స్, మీరు అతన్ని ఆపకపోతే అంటే ఆపకపోయి ఉంటే అతను పని చేస్తూ ఉండేవాడు. అంటే ఇక్కడ మీరు అతన్ని ఆపేశారు, అతను పని చేయడం ఆపేశాడు. అగర్ తుమ్నే ఉసే నహీ రోకా హోతా తో వహ్ కామ్ కర్ రహా హోతా. అగర్ ఒకవేళ, తుమ్నే ఉసే మీరు అతన్ని, నహీ రోకా హోతాతో అంటే ఆపకపోయి ఉంటే ఆపకపోతే, వెహ్ అతను, కామ్ కర్ రహా హోతా పని చేస్తూ ఉండేవాడు. ఈ సెంటెన్స్లో మీరు అతన్ని ఆపకపోతే అతను పని చేస్తూ ఉండేవాడు, అతను కాకుండా వేరొక సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే, అంటే ఆమె పని చేస్తూ ఉండేది, వారు పని చేస్తూ ఉండేవారు, ఇలా మాట్లాడాలి అని అనుకున్నట్లయితే, ఇక్కడ గమనించినట్లయితే అగర్ తుమ్నే ఉసే అంటే ఆమెని, నహీ రోకా హోతాతో ఆపకపోయి ఉంటే, వెహ్ కామ్ కర్ రహీ హోతీ పని చేస్తూ ఉండేది. నెక్స్ట్ సెంటెన్స్, అగర్ తుమ్నే ఉన్హే అంటే ఒకవేళ మీరు వాళ్ళని, నహీ రోకా హోతాతో ఆపకపోయి ఉంటే, వే కామ్ కర్ రహే హోతే వారు పని చేస్తూ ఉండేవారు, కర్ రహే హోతే చేస్తూ ఉండేవారు. నెక్స్ట్ సెంటెన్స్, అగర్ తుమ్నే ముజే మీరు నన్ను, నహీ రోకా హోతాతో ఆపకపోయి ఉంటే, మే కామ్ కర్ రహా హోతా నేను పని చేస్తూ ఉండేవాడిని. నెక్స్ట్ సెంటెన్స్, మీరు అతన్ని మందలించకపోయి ఉంటే అతను టీవీ చూస్తూ ఉండేవాడు. మీరు అతన్ని మందలించకపోయి ఉంటే అతను
టీవీ చూస్తూ ఉండేవాడు. అగర్ తుమ్నే ఉసే నసీహత్ నా దీ హోతీ తో ఓ టీవీ దేఖ్ రహా హోతా. అగర్ తుమ్నే ఉసే మీరు అతన్ని నసీహత్ నా దీ హోతీ తో మందలించకపోయి ఉంటే వెహ్ అతను టీవీ దేఖ్ రహా హోతా టీవీ చూస్తూ ఉండేవాడు. ఈ సెంటెన్స్లో మీరు అతన్ని మందలించకపోయి ఉంటే అతను టీవీ చూస్తూ ఉండేవాడు. అతను కాకుండా ఆమె తీసుకున్నట్లయితే అలాగే వారు తీసుకున్నట్లయితే ఏ విధంగా మాట్లాడాలనేది చూద్దాం. ఇక్కడ ఈ సెంటెన్స్ చూసినట్టయితే అగర్ తుమ్నే ఉసే అంటే ఒకవేళ మీరు ఆమెను నసీహత్ నా దీ హోతీతో అంటే మందలించకపోయి ఉంటే ఓ టీవీ దేఖ్ రహీ హోతీ ఆమె టీవీ చూస్తూ ఉండేది. నెక్స్ట్ సెంటెన్స్ అగర్ తుమ్నే ఉన్హే ఒకవేళ మీరు వాళ్లను నసీహత్ నా దీ హోతీతో మందలించకపోయి ఉంటే వే టీవీ దేఖ్ రహే హోతే వారు టీవీ చూస్తూ ఉండేవారు. ఇప్పటి వరకు చూసిన సెంటెన్స్ అన్నీ మనం కండిషనల్గా చూసాం. అయితే సెకండ్ పార్ట్ మనం తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. అతను ఇంకా మీకు చెబుతూ ఉండేవాడు. అతను ఇంకా మీకు చెబుతూ ఉండేవాడు. ఓ అభీ తక్ తుమ్కో బతా రహా హోతా. ఓ అతను అభీ తక్ ఇంకా తుమ్కో మీకు బతా రహా హోతా చెబుతూ ఉండేవాడు. అలాగే ఇక్కడ ఈ సెంటెన్స్లో అతను ఇంకా మీకు చెబుతూ ఉండేవాడు అతను కాకుండా ఆమె వారు ఇలా తీసుకున్నట్లయితే ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. ఆమె మీకు ఇంకా చెబుతూ ఉండేది. ఆమె మీకు ఇంకా అంటే ఇప్పటి వరకు చెబుతూ ఉండేది. ఓ తుమ్హే అభీ తక్ బతా రహీ హోతీ. ఓ ఆమె తుమ్హే మీకు అభీ తక్ ఇంకా లేదా ఇప్పటి వరకు బతా రహీ హోతీ చెబుతూ ఉండేది. అలాగే ఇక్కడ వారు అనే సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే వారు మీకు ఇంకా చెబుతూ ఉండేవారు. వారు మీకు ఇంకా చెబుతూ ఉండేవారు. వే తుమ్హే అభీ తక్ బతా రహే హోతే. బతా రహే హోతే చెబుతూ ఉండేవారు. నెక్స్ట్ సెంటెన్స్ ఆమె నా గురించి మిమ్మల్ని అడుగుతూ ఉండేది. ఆమె నా గురించి మిమ్మల్ని అడుగుతూ ఉండేది. వహ్ తుమ్సే మేరే బారే మే పూచ్ రహీ హోతీ. వహ్ ఆమె తుమ్సే మీతో లేదా మిమ్మల్నో లేదా నిన్ను మేరే బారే మే నా గురించి పూచ్ రహీ హోతీ అడుగుతూ ఉండేది. అలాగే ఇక్కడ ఆమె ప్లేస్లో మనం అతను తీసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. అతను నా గురించి మిమ్మల్ని అడుగుతూ ఉండేవాడు. వహ్ తుమ్సే మేరే బారే మే పూచ్ రహా హోతా. వహ్ తుమ్సే అతను మిమ్మల్ని మేరే బారే మే నా గురించి పూచ్ రహా హోతా అడుగుతూ ఉండేవాడు. అలాగే ఇక్కడ వారు అనే సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే వారు నా గురించి మిమ్మల్ని అడుగుతూ ఉండేవారు. వే ఆప్సే మేరే బారే మే పూచ్ రహే హోతే. పూచ్ రహే హోతే అడుగుతూ ఉండేవారు. నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే వారు పార్క్లో నాతో ఆడుకుంటూ ఉండేవారు. నాతో ఆడుతూ ఉండేవారు. వాళ్ళ నాన్నగారు పిలిచారు, వారు వెళ్ళిపోయారు. లేకపోతే నాతో ఆడుతూ ఉండేవారు. వే పార్క్ మే మేరే సాత్ ఖేల్ రహే హోతే. వే వారు పార్క్ మే పార్క్లో మేరే సాత్ నాతో పాటు ఖేల్ రహే హోతే ఆడుతూ ఉండేవారు. ఇక్కడ వారు అనే సబ్జెక్ట్ కాకుండా అతను ఆమె ఇలా తీసుకున్నట్లయితే అతను నాతో పార్క్లో ఆడుతూ ఉండేవాడు. వహ్ మేరే సాత్ పార్క్ మే ఖేల్ రహా హోతా. ఖేల్ రహా హోతా ఆడుతూ ఉండేవాడు. ఆమె తీసుకున్నట్లయితే ఆమె నాతో పార్క్లో ఆడుతూ ఉండేది. ఆమె నాతో పార్క్లో ఆడుతూ ఉండేది. వహ్ మేరే సాత్ పార్క్ మే ఖేల్ రహీ హోతీ. ఖేల్ రహీ హోతీ ఆడుతూ ఉండేది.